78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తణుకులో ఘనంగా నిర్వహించారు. ముందుగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 2 శతాబ్దాల బ్రిటిష్ వారి పాలన నుంచి భారతదేశం స్వాతంత్రం పొందిన రోజుకి గుర్తుగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, భారతదేశం గత పోరాటాలను గౌరవించే బహుముఖ వేడుక ఇది అని అన్నారు. అనంతరం తణుకు మండలం తహసీల్దార్ కార్యాలయంలో తణుకు పట్టణం జిల్లా పరిషత్ బాలురావు ఉన్నత పాఠశాలలో అత్తిలి మండల తహసీల్దార్ వారి కార్యాలయంలో, ఇరగవరం మండలం తహసీల్దార్ కార్యాలయంలో మరియు తణుకు పట్టణం ఉమ్మడి పార్టీ కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన తెలుగువారైనటువంటి జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య గారికి నివాళులు అర్పిస్తూ, ఈరోజు ఎంతోమంది సమరయోధుల త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఈరోజు స్వేచ్ఛని మనందరం కూడా పొందుతున్నామంటే ఎంతోమంది త్యాగధనుల ఫలితం అని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశం కోసం అసూలు బాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నివాళులు అర్పించుకుంటూ, వారి స్ఫూర్తితో మనందరం కూడా స్వాతంత్ర ఫలితాలని ముందుకు తీసుకెళ్తూ ఈ దేశ అభివృద్ధిలో, ఈ సమగ్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్రం, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ముందుకు వెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేస్తూ నిర్వీర్యమైపోయినటువంటి రాష్ట్రాన్ని అలాగే విజన్ 2047 లక్ష్యాలతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు అన్ని విధాలుగాను కూడా 2047కి ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అమరావతి నిర్మాణంతో పాటుగా, పోలవరం నిర్మాణంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ను సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా విజన్ 2047తో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెళ్తుందనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన తణుకు నియోజకవర్గంలో కూడా ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం ప్రారంభించుకున్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ తణుకుని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని కానీ, తణుకు పట్టణంలో పారిశుద్ధ్యాన్ని కానీ పెంపొందించుకుని మనందరం కూడా మన నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకునే భాగంగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో తీసుకెళ్లి నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అందరం కూడా భాగస్వాములు అవుదామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.